డాక్టర్ అయితే ఈ మెయిన్ మెట్రో సిటీస్ వాటిల్లో ఎక్కువగా మనం పావురాలు వాటి వల్ల కూడా చాలా మందికి ఆ ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్తూ ఉంటారు. సో, అది చాలా కొంచెం డేంజరస్ అని కూడా అంటూ ఉంటారు. సో, దాని గురించి చెప్పండి. దానివల్ల వచ్చే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? నిజంగానే ఎన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి? సో బేసిక్‌గా అండి పావురాళ్ళు మనకి అర్బన్ ఏరియాస్‌లో ఎక్కువ. ఎందుకంటే మనకి వెంటిలేటెడ్ అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి. వాటికి వెంటిలేషన్ ఉండదు. సో అవన్నీ క్లోజ్డ్‌గా ఉండడం వల్ల ఏంటంటే అక్కడికి వెళ్ళి చేరడం, వాటి సంతానోత్పత్తి కోసం గుడ్లు పెట్టడం, తర్వాత వాటి ఎక్స్‌క్రీటా అంటే రెట్టలు ఇవన్నీ కూడా అక్కడే ఉండడం. వీటి వల్ల ఏందంటే ప్రధాన సమస్య అవుతుంది. అర్బన్ టౌన్స్‌లో మెయిన్ ఏంటంటే సో, మనకది క్లీన్ జేసినప్పుడు గానీ, ఆ ఫెదర్స్ గానీ, ఆ పావురాళ్ళకుండే రెక్కలంటారు గదా! వాటి నుంచి కొంత ప్రోటీన్ ఇట్లాంటివి ఎక్స్‌పోజ్ అవుతుంటుంది. అలానే మనకు ఆ రెట్టలను వీటిని క్లీన్ జేసినప్పుడు దానికి గూడా ఎక్స్‌పోజ్ అవుతామనమాట. వాటితోటేందంటే ప్రధానంగా 2 రకాల ప్రాబ్లమ్స్ అండి. ఒకటి లంగ్ ఫైబ్రోసిస్ అంటారు. ఐఎల్‌డి అంటారు. దాంట్లో పర్టిక్యులర్‌గా ఏంటంటే హైపర్ సెన్సిటివిటీ న్యూమనైటిస్ అంటారు. అదొకటి ఎఫెక్ట్ ఉంటుంది. రెండోది కొన్ని రకాల స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ నేను లంగ్ ఫైబ్రోసిస్ చెప్తాను. అది ఏంటంటే మీకు ఆ హైపర్ సెన్సిటివ్ కొంతమందికి ఏంటంటే ఎక్కువ అమౌంట్‌లో మీకు ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఏంటంటే దగ్గు, ఆయాసంలాగా స్టార్ట్ అవుతుంది. సో, ఇమ్మీడియేట్‌గా వితిన్ డేస్‌లోనే మీకు బాగా ఇబ్బంది పెరగడం, ఆక్సిజన్ లెవెల్ తగ్గడం, చిన్న పని చేసినా ఆయాసం రావడం ఇట్లాంటివి ఉంటాయన్నమాట. దాన్ని అక్యూట్ హైపర్ సెన్సిటివిటీ న్యూమనైటిస్ అంటారు. ఇంకా కొంతమందికి ఏంటంటే తెలియకుండా స్లోగా లంగ్ అంతా ఫైబ్రోసిస్ అయిపోతుంది. అంటే చిన్నదిగా అయిపోతుంది. తర్వాత దాని ఫంక్షన్ ఏదైతే ఆక్సిజన్ బ్లడ్‌లో మిక్స్ చేయడం ఉంటుందో ఆ ఫంక్షన్ నెరవేర్చదు. సో, వీళ్ళకి మనకు తెలియకుండా 3, 4 ఇయర్స్‌కి వచ్చేసరికి పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. వాళ్ళు గుర్తించేదలికి ఆల్రెడీ చాలా వాటికి చాలా పార్ట్ డ్యామేజ్ అవుతుంటది. ఎందుకంటే దాని లక్షణాలు ఏముంటాయంటే దగ్గు, ఆయాసం. సో, వాళ్ళు ఎక్కువ పని చేస్తే ఆయాసం ఉంటుంది స్టార్టింగ్ స్టేజెస్‌లో. బాగా ఇబ్బంది పెరిగినప్పుడు లేట్ స్టేజెస్‌లో మాత్రమే చిన్న చిన్న పనులకు ఆయాసం రావడం స్టార్ట్ అయిద్ది. అలా మనకు దాన్ని గుర్తించడం కొద్దిగా లేట్ అవుతుందండి. చిన్నపాటి దగ్గే కదా అని చెప్పి చాలామంది చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. యాక్చువల్‌గా అలా గుర్తించడం లేట్ అవుతుంటది. మా దగ్గరికొచ్చేసరికి ఆల్రెడీ లంగ్ బాగా డ్యామేజ్ అయిపోవడం, ఆక్సిజన్ లెవెల్ బాగా తక్కువ ఉండడం, వాళ్ళకి ఇంకా చివరి స్టేజెస్‌లో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి వెళ్ళాల్సి రావడం ఇట్లాంటివి ఉంటాయి. అలా కాకుండా బాగా ఎర్లీగా రికగ్నైజ్ చేయగలిగితే మనకి దగ్గు గానీ, ఆయాసం గానీ ఉండడం ఇట్లాంటివి ఉంటే గనక ఇమ్మీడియేట్‌గా చూయించుకుంటే గనక వాళ్ళు దానికి సంబంధించిన టెస్టులు చేస్తారు, అడుగుతారు, సిటీ స్కాన్ చేస్తారు. వాటన్నిటిని కోరిలేట్ చేసుకొని దాన్ని డయాగ్నోస్ చేస్తారు. ఇది లంగ్ ఫైబ్రోసిస్ ఒక రకమైన ఇబ్బందండి. ఇంకొక ఇబ్బంది ఏందంటే హిస్టోప్లాస్మోసిస్ అని కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్. ఆ బర్డ్స్ ఎక్స్‌క్రీట్ చేసే వాటిలో ఫంగల్ స్పోర్స్ ఉంటాయండి. కొంతమంది తెలియకుండా అవి క్లీన్ చేసుకుంటున్నప్పుడు, అవి చేసేటప్పుడు ఏంటంటే మనం గాలితో అవి మిక్స్ అయిపోతాయి. అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కలుగజేస్తుంది. సాధారణంగా ఇమ్యూనిటీ బాగా ఉన్న వాళ్ళలో పెద్దగా ఇబ్బంది కలగదు కానీ, మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ లివర్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఏమన్నా ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళు, హార్ట్ పేషెంట్స్, తర్వాత బాగా డయాబెటిస్ పేషెంట్స్, హెచ్ఐవి పేషెంట్స్ ఇట్లాంటి వాటిలో ఏందంటే అవి ఇన్ఫెక్షన్ కలుగజేస్తాయి. దానివల్ల ప్రాణాంతక ప్రమాదం కూడా ఉంటుంది. దాన్ని రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది ఎర్లీగా. ఈ 2 రకాల ప్రధాన ఇబ్బందులు ఉంటాయండి. సో, అందుకని యాక్చువల్‌గా సుప్రీంకోర్టు ఇవి కూడా ఇదివరకు బ్యాన్ చేసింది. పబ్లిక్ ప్లేసెస్‌లో కూర్చొని వాటికి ఫీడింగ్ వేయడం ఇట్లాంటివి అవాయిడ్ చేయమని. ఒకవేళ మీకు ఉంటున్న ఏరియాలో గనుక బర్డ్స్ ఉంటే గనుక వాటి నెస్ట్స్‌ని వాటన్నిటిని కంప్లీట్‌గా రిమూవ్ చేయించేసి మెషెస్ పెట్టుకోవడం, వాటిని ఎక్స్‌పోజర్‌ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం చేస్తే గనక మనం దీని నుంచి కాపాడుకోవచ్చు. కొంతమందికి తెలియక పావురాళ్ళే కాకుండా కొంతమంది చిలకలను కూడా పెంచుకుంటారు. లవ్ బర్డ్స్ అంటారు, రకరకాలవి అంటారు. వాటితోటి కూడా రావచ్చు. అందువల్ల వాటిని కూడా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి.